హాయ్ హలో నమస్తే. నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ వెహికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీకు ఏ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కావాలన్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రతి ఒక్క వెహికల్ మీకోసం అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి 10వ తారీఖు 8వ నెల 2025 అయితే ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో ప్రతి ఒక్క వెహికల్ మీరు చూడొచ్చు. మంచి మంచి నెంబర్ 1 వెహికల్ సెకండ్ హ్యాండ్లో అతి తక్కువ వెహికల్ మంచి కాస్ట్లో తీసుకురావడం జరిగింది. మంచి తక్కువ కాస్ట్లో తీసుకొచ్చాను. ఈరోజు టాటా ఇంట్రా V30 పికప్ అయితే తీసుకొచ్చానండి. బాక్స్ బండి, ఇది బాక్స్ కంటైనర్ బండి. బండి అయితే బాగుంది. ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ, కలర్ కానీ, షేడింగ్ కానీ, టెంపరింగ్ కానీ, స్క్రాచెస్ కానీ అలాంటివి అయితే ఏం లేవు. మంచి 23 ఎండింగ్ బండి అండి. ఇది 2023 ఎండింగ్ బండి. ఎక్కడ కానీ డ్యామేజ్ లేవు. చూడొచ్చు ఒకసారి. టోటల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది బండి. ఇంట్రా V30 పికప్ అండి. ఇది చాలా మంది ఇంట్రా V30 పికప్ కోసం చాలా మంది కాల్ చేస్తుంటారు. బాక్స్ బండి కావాలని కూడా అడుగుతుంటారు. వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఒకసారి అయితే టోటల్గా అయితే చూద్దామండి. ఈ బండి చూసిన తర్వాత పూర్తి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మీకే కాదు మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది. మన దగ్గర ఒక వెహికల్ కాదండి, కార్స్ వస్తుంటాయి, 2 వీలర్లు 3 వీలర్లు కూడా వస్తుంటాయి. కారు కొనాలని అనుకున్నప్పుడు మనకు కరెక్ట్గా ఎవరైతే అందుబాటులో తీసుకొస్తారో వాళ్ళైతే సడన్గా అయితే గుర్తురారండి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వెహికల్ కోసం మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. మన ఛానల్లో ఏ వెహికల్ పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఒకసారి అయితే బండి మొత్తం చూద్దాం. ఎక్కడ డ్యామేజ్లు ఉన్నాయి ఏంటిది అనేది, కలర్ షేడింగ్ అని ఎలాంటివి ఏమున్నాయి, అసలు బండికి డెఫైల్ ఉందా లేదా, అసలు ఏంటిది అనేది బండి సిచ్యువేషన్ చూద్దాం. ఒకసారి అయితే ఇక్కడ చిన్నగా టర్నింగ్లో అయితే తలగడం జరిగిందండి. టర్నింగ్లో చిన్న స్క్రాచెస్ అయితే తగిలినాయి. అది పెద్ద డ్యామేజ్ కూడా కాదు. బండికి అసలు పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదండి. అది మనం కావాలి అనుకుంటే మాత్రం కొంచెం లైట్గా పెయింట్ అయితే చేయించుకోవచ్చు, గింతంతే. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డెఫైల్ అనేది బండికి అయితే ఎక్కడ కానీ డెఫైల్ అనేది లేదు. బ్యాటరీ అనేది ఎక్సెల్ బ్యాటరీ ఉండడం జరిగింది. బ్యాటరీకి సేఫ్టీ అనేది ఇది బాక్స్ టైప్ అనేది కట్టడం జరిగిందండి. ఈ బండి టైర్లు వచ్చేసి దగ్గర 80% అయితే టైర్లు ఉన్నాయి. ఈ బండికి 75-80% అయితే టైర్లు ఉన్నాయండి. బండికి వీల్ క్యాప్లు కూడా ఉన్నాయి. ఈ బండికి బోల్టులు అనేది 4 బోల్ట్ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే V30 కాబట్టి. బండి అనేది బాక్స్ టైప్ అండి. ఇది బాక్స్ టైపు కంటైనర్ బండి. ఇది బండి అనేది చాలా బాగుంది. హైట్ కూడా చాలా హైట్ కట్టియడం జరిగింది. బాక్స్ కూడా చాలా బాగుందండి. చూద్దాం ఒకసారి టోటల్గా. అసలు బండి 4 టైర్లు కూడా 80%-75% అయితే ఉండడం జరిగింది. బండికి అయితే స్టెప్పిన్ టైర్ కూడా అవైలబుల్ ఉందండి. బండికి స్టెప్పిన్ టైర్ అవైలబుల్ ఉంది. స్టెప్పిన్ టైర్ అయితే ఇది కూడా దగ్గర 90% అయితే స్టెప్పిన్ టైర్ ఉంది. బండికి వెనక బంపర్ అనేది లేదండి. వెనక బంపరు అంటే నిల్చోడానికి లేదా రివర్స్లో తగలకుండా ఆగడానికి అనేది అయితే లేదు. ఇంతకుముందు ఉండే, కాకపోతే దీనికి ఉండే రివర్స్లో తగిలి పోవడం అయితే జరిగింది. ఈ బండి ఒకసారి లోన కంటైనర్ లోన ఎలా ఉంది ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి. ఓకే అండి, చూస్తున్నారు కదా. ఈ ఇందాక చూసిన బండి ఏ విధంగా ఉందో ఇది కూడా అదే విధంగా ఉంది. బంపర్ అనేది ఇంతకుముందు పెట్టించారని చెప్పాను కదా, ఆ బంపర్ అనేది ఇందులోనే వేయడం జరిగిందండి. బంపరు కింద ఉందండి, బంపరు లోన్ ఉంది. ఈ బంపర్ మీరు వెల్డింగ్ చేయించుకుంటే సరిపోతుంది. లోన కంటైనర్ అనేది చాలా బాగా కట్టడం జరిగిందండి. మంచి ఆంగ్లర్లు వేసి హెవీగా కట్టించడం జరిగింది. లోన ఎక్కడ డ్యామేజ్ లేవండి. లోన అంటే ఇనుపై పెద్ద వేసి లోన్లు తోలి అట్లా చేస్తారు కదా, అట్లా తోలిన అయితే కాదు. ఓన్లీ ఫ్రిడ్జ్లు, టీవీలు అవి అయితే తోలారు ఇందులో. అందుకే బాడీ అయితే ఇంత మంచి నీట్గా అయితే ఉందండి. కంటైనర్ అయితే చాలా మంది అడుగుతుంటారు, వర్షంలో తడవకుండా అట్లా ఐటమ్స్ ఏమైనా పోవాలంటే కంటైనర్ కావాలని. వాళ్ళ కోసం అయితే ఈ కంటైనర్ అయితే తీసుకురావడం జరిగింది. కొత్త బండి తీసుకొని కంటైనర్ కట్టించాలంటే చాలా ఖర్చు వస్తుందండి మీకు. కొత్త బండికి ప్లస్ ఈ కంటైనర్కి దగ్గర 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అట్లా కాకుండా ఈ విధంగా తీసుకుంటే, కట్టించిన బండ్లు తీసుకుంటే మీకు పెద్ద ఫరకేం పడదు. బండికి స్టెప్పిన్ టైర్ చూసారు కదా, స్టెప్పిన్ టైర్ ఉంది. బండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, డిఫైల్ లేదు. బండి 4 టైర్లు కూడా 70-80% వరకు అయితే 75% వరకు అయితే టైర్లు ఉండడం జరిగింది. ఒకసారి చూద్దాము. ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చాలా నీట్గా అయితే ఇంజన్ కూడా ఉండడం జరిగింది. క్యాబిన్ పైన కూడా టోటల్గా కంటైనర్ అనేది రావడం జరిగింది. ఎక్కడ కానీ డ్యామేజ్లు, స్క్రాచెస్ లాంటివి ఏం లేకుండా ఉంది. 4 టైర్లకు కూడా వీల్ క్యాప్లు అనేది
ఉన్నాయండి. ఒకసారి లోన కూడా చూద్దాం. బండి కూడా స్టార్టింగ్ చేసేస్తే చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం. ఒకసారి బండి కూడా రీడింగ్ చూపిస్తాను. సిట్టింగ్ కెపాసిటీ కూడా ముగ్గురు కూర్చోడానికి అయితే ఉందండి. సిట్టింగ్ కెపాసిటీ ముగ్గురు కూర్చోడానికి ఉంది. కొంచెం అయితే ఇందులో బాటిల్స్ అవి ఇవి ఉన్నాయి. ఇవి ఏంటంటే వాళ్ళు డీజిల్ కోసం అని వాటర్ కోసం అని వాడుతుంటారు కదా, ఆ విధంగా ఉన్నాయి. చూడొచ్చు మ్యాట్ కింద. మనకు కావాల్సింది బండి అండి. బండి నీట్గా ఉందా లేదా ఈ విధంగా చూసుకోవాలి. కానీ ఈ బండిలో కానీ సౌండ్ సిస్టమ్ ఉందండి. ఎవరైతే బండి తీసుకుంటారో వాళ్ళకి సౌండ్ సిస్టమ్ ఫ్రీ కూడా ఇస్తామండి. ఈ బండికి సౌండ్ సిస్టమ్ ఉంది. సౌండ్ సిస్టమ్ ఫ్రీ ఉంది. మొబైల్ పెట్టుకోవడానికి మొబైల్ స్టాండ్ కూడా ఉందండి. ఇది ఒకసారి చూద్దాం రీడింగు. 31,380 అయితే రీడింగ్ తిరిగిందండి. 31,380 రీడింగ్ తిరిగింది. ఒకసారి కీ అయితే స్టార్ట్ చేసిన, ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూపెడతాను మీకు. చూసారు కదా, బండి అయితే స్టార్ట్ చేశాను. స్టీరింగ్ అయితే చాలా ఫ్రీ ఉందండి. అసలు ఏంది కార్ లాగా తిరుగుతుందని నాకు అనిపిస్తుంది. స్టీరింగ్ అంతా ఫ్రీగా ఉంది. చూస్తున్నారు కదా, ఒక్క చేతితో కూడా తిప్పుతున్నాను, ఒక ఏలుతో కూడా తిప్పుతున్నానండి. ఆగి ఉన్న బండి ఒక ఏలుతో తిప్పుతున్నా అంటే చూడవచ్చు మీరు. టైర్ కూడా తిరుగుతుంది అక్కడ. చూడండి ఎంత సింపుల్గా తిరుగుతుందో. స్టీరింగ్ అనేది అంత ఫ్రీగా ఉంది. మన టాటా బండ్లు కొంచెం హెవీగా ఉంటాయి, కొంచెం చాలా బాగుంటాయి అంటారు కదా, ఆ విధంగా ఉందండి. బండి అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. బండి అయితే 90% చెప్తున్నాను. బండి అయితే ఈ బండి అయితే తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు బండికి. బండి చాలా బాగుందండి బండి. ఎందుకంటే 23 ఎండింగ్ బండి కాబట్టి చాలా తక్కువ తిరిగింది. తక్కువ అంటే 31,380 అయితే రీడింగ్ తిరిగింది. చాలా బాగుంది. టాటా ఇంట్రా V30 పికప్ అండి. గమనించాలి, టాటా ఇంట్రా పికప్ V30 అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఈ బండి 2023 ఎండింగ్ బండి. 24 దగ్గర రిజిస్ట్రేషన్ అనుకోని చెప్పొచ్చు. ఈ బండికి ట్యాక్సీ ఫిట్నెస్ క్లియర్ ఉన్నాయండి. ట్యాక్సీ ఫిట్నెస్ క్లియర్ ఉన్నాయి. ఫుల్ ఇన్సూరెన్స్ కూడా మేమే కట్టించిస్తామండి ఈ బండికి. అన్ని కూడా పూర్తిగా అన్ని పేపర్లు కూడా క్లియర్లో పెట్టి మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ బండికి ప్రతి ఒక్కటి కూడా ఏది కావాలన్నా కానీ మేమే కట్టిస్తాము. ఈ బండి 6,30,000 చెప్తున్నామండి. 6,30,000 చెప్తున్నాము. కొంచెం అంటే కొంచెం బార్గెనింగ్ ఉంది. అది కూడా ఎంత అని చెప్పలేము. మీరు వచ్చిన ఆ సాటిస్ఫైని బట్టి మేమే తగ్గిస్తాము. మీరు రిక్వెస్ట్ చేసి మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టద్దు ప్రతి వాళ్ళు కూడా. ఎందుకంటే మేము ఇచ్చేయి డీలర్ ప్రైస్లోనే, మాకు వచ్చిన దాంట్లోనే మేము చూసి ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్లకి మేము హెల్ప్ చేద్దామని చూస్తున్నాం ప్రతి వాళ్ళకు కూడా. మీరు బయట రేటు మార్కెట్ రేటు కనుక్కున్న తర్వాతనే మా దగ్గర తక్కువ వస్తాయని అనుకుంటే మా దగ్గరికే రావచ్చు అండి. అంత మంచిగా నీట్గా ఉన్న బండ్లు, ఇంత గ్యారంటీగా చెప్పే బండ్లు, వీడియోలో ఇంత పర్ఫెక్ట్గా చెప్పి చూపించే వాళ్ళు అయితే ఎవరు ఉంటారండి. టకటక వస్తారు, వీడియో బండి ముందు నిలబడతారు, 4 చుట్టూ ఒక రౌండ్ తిరుగుతారు, ఎక్కడ స్క్రాచెస్ ఉందని చెప్పారు, బండి ఈ విధంగా ఉంది, కలర్ ఈ విధంగా ఉందని చెప్తారు. అలానే ఇవ్వడం జరుగుతుంది. కానీ మన దగ్గర పర్ఫెక్ట్గా చూసి ఇస్తామండి. డీటెయిల్స్ అయితే విన్నారు కదా పూర్తిగా. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఈ బండి వెహికల్ ఉందండి. మీరు రావాలంటే మన నెంబర్ వచ్చేసి 9000749474. ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీరు బండి దగ్గరికి వచ్చి బండి తీసుకున్న తర్వాత అయితే అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత బండి ఓకే అనుకున్న తర్వాత మీకు ఇన్సూరెన్స్ కడతామండి. ఎందుకంటే ముందే ఇన్సూరెన్స్ కడితే అది మళ్ళీ మీరు 1 మంత్ తర్వాత వస్తే మళ్ళీ బ్రేక్ అవుతుంది. 1 వీక్ 1 మంత్. ఓకే అండి, థ్యాంక్ యూ.